నమస్కారం అండి. మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, ఇంతకుముందు మనం భోజనం టైం వచ్చినప్పుడు బయటికి పంపించేవాళ్ళు. ఇక్కడ మనకి ఆ హోటల్స్ దగ్గరగా లేవు, కొంచెం దూరంలో ఉంటాయి. పాపం మీరు కూడా ఊరు కాని ఊరు అలా వెతుక్కుంటూ వెళ్ళి ఒక్కొక్కసారి కొంతమంది దారి తప్పేవాళ్ళు కూడా. అలాగే వర్షం వచ్చినప్పుడు అయితే తడిసి ముద్దయి వచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి, అసలు ఇబ్బంది నుంచి మనం మార్చాలి అని చెప్పి మన మేడం పావని గారు మనకు సలహా ఇచ్చారు. ఏమని, భోజనం మనమే తెచ్చి పెడితే బాగుంటుందేమో కదండి అన్నారు. సరే, మంచి ఆలోచన అని చెప్పి మేము ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇక్కడ నిత్య అన్నప్రసాద వితరణ అని ఒక కార్యక్రమం ప్రారంభించాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా దూరాల నుంచి వస్తున్నారు, పిల్లలు లేక బాధపడుతూ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి సమయానికి ఆ భోజనం కూడా అందిస్తే బాగుంటుంది. ఒక బిడ్డ కోసం తపన పడుతూ దేవుడు చూపించిన దారిని యూట్యూబ్లో వీడియో చూసో లేదా బంధువులు చెప్పో ఎక్కడో ఎన్నో ప్రాంతాల నుంచి దూరాల నుంచి తినక వస్తూ ఉంటారు. అలాంటి వారికి మరి ఇక్కడ ఒక దేవుడు ప్రసాదం లాగా అందేటట్టుగా చేస్తే బాగుంటుంది అని మన ఆలోచన చేయటం జరిగింది. మీకు ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా వచ్చిన ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే దాఖలాలు లేవు, ఎక్కడా కూడా పెట్టరు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టరు ఎక్కడ. ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆలోచించక్కర్లా, వాటర్ బాటిల్ కావాలన్నా మెడికల్ షాప్లో కొనుక్కోవాల్సింది. అలాంటి సందర్భంలో మరి ఒక అమ్మగా మా శ్రీమతి ఆలోచించింది మీ ఆకలి బాధని. అలాంటిదప్పుడు మేము లయన్స్ క్లబ్ ద్వారా చాలా చోట్లకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల మీద వెళ్ళి వెతుక్కుని మరీ అన్నదానాలు చేస్తూ ఉంటాం. అలా చేసేదానికన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చేస్తే ఇంకా బాగుంటుంది. దేవుడు వీళ్ళకు ఒక బిడ్డనిచ్చి రేపు మాతృదేవత పితృదేవతగా మార్చబోతున్నాడు. రేపు కాబోయే దేవుళ్ళు మీరు. ఇలాంటి దేవుళ్ళే మనకి ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక భోజనం పెట్టుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది పెడదాము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఆగస్టు 1వ తారీఖు నుంచి నిరంతరం కొనసాగిస్తున్నాం. ఇది మా పిల్ల డాక్టర్ అయింది కాబట్టి మా పిల్ల దగ్గర నుంచి కూడా మేము మాట తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మా తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలి అని చెప్పాం. ఈ వీడియోలు ఇవన్నీ ఎందుకు తీస్తున్నామంటే, చెడు చెప్పడానికి మనం ఏం చెప్పక్కర్లా, ప్రపంచం అదే చేసుకుంటూ పోద్ది. మంచి విషయాన్ని మరి నలుగురికి తెలిసి మిగతా వాళ్ళలో కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది. చాలామంది మంచి డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి నాకు రాని ఆలోచన మా ఆవిడ నాకు కలిగించింది కాబట్టి నేను ఈ ప్రయత్నం చేయగలుగుతున్నా. అలాంటిది మరి చూసి మిగతా డాక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఇట్లా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగితే, ఎందుకంటే మనం 500 రూపాయల ఫీజు, అది కూడా సంవత్సరానికి మనమే భోజనం పెట్టగలుగుతున్నప్పుడు మరి నెలకు 5 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్లు చేస్తున్న వాళ్ళకి ఇంకా ఈజీగా పెట్టచ్చు. అలాంటి ఆలోచన వాళ్ళకు కూడా వస్తుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు ఇవన్నీ తీస్తున్నాం, అంతకన్నా మించి వేరే ఉద్దేశంగా. సరే, మనం గుడికి వెళ్ళినప్పుడు మరి ప్రసాదంగా అక్కడ దేవుడు గుడిలో ఇస్తారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకన్న ప్రసాదం, ఏసయ్య దగ్గరికి వెళ్తే ఏసయ్య ప్రసాదం, అల్లా దగ్గరికి వెళ్తే అల్లా ప్రసాదం మనం స్వీకరిస్తాం. అలాగే ఇది కూడా ఆహారం కూడా ఒక ప్రసాదం లాంటిది. ఎందుకంటే ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మంచి వ్యక్తుల ద్వారా కూడా అందిస్తే మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న కోరిక, బిడ్డని పొందాలనే కోరిక మరింత త్వరగా నెరవేరుతుందనే ఉద్దేశంతో మరి మంచి మనసున్న వ్యక్తుల్ని పిలిచి వారి ద్వారా ఈ ఆహార ప్రసాదాన్ని మీకు అందే ఏర్పాటు చేస్తున్నాం. మనకి ఇక్కడ మాతో పాటు మరి పవన్ క్లాసిక్ అపార్ట్మెంట్లో మాతో పాటు ఉంటూ ఎన్నో రకాలైన పూజలు, మరి ఏంటి సార్ అది, శివుడికి అభిషేకాలు చేసే రుద్రాభిషేకాలు కూడా మరి ప్రతి సంవత్సరం జరుపుతారు వారు. దేవుడు అనుమతి లేనిదే మనం ఏమీ కూడా చేయలేం. ఎన్ని చేయాలని ప్రయత్నించినా అనుక్షణ విఘ్నాలు వస్తాయి. అలాంటి విఘ్నాలు లేకోకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుతున్నారు. రుద్రాభిషేకం చేయాలంటే ఎంతో కష్టం, అది ఎక్కడో రాజుల కాలంలో సాధ్యమైంది. అలాంటిది వీరు మరి దంపతులు, పుణ్య దంపతులు చక్కగా అలాంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి దేవుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే నవరాత్రులు చేస్తారు, ప్రతి పండగ ప్రతి దేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఇలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు, దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళ ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో మేము వారి ద్వారా ఈరోజు ఈ అన్న ప్రసాదం మీకు అందే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా, వారి నోటి ద్వారా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడించి. అందరికీ నమస్కారం. అసలు నాకు ఈ విషయంలో ఏంటి, మామూలుగా రమ్మన్నాను వచ్చాను.
మేము నవరాత్రులు రుద్రాభిషేకం 10 సంవత్సరాలు చేస్తాము. రుద్రాభిషేకం చేయాలంటే 108 అభిషేకాలు చేసిన తర్వాత రుద్రాభిషేకం చేయాలి. అవన్నీ కూడా కార్తీక మాసంలో నెలలో చేసి ఆ రుద్రాభిషేకం చేస్తాం. అది సంవత్సరాలు 10 సంవత్సరం చూసేవాళ్ళు. పోతే ఈ కార్యక్రమాన్ని చాలా విజయంగా జరుగుతూ ఉండాలని, ఎప్పుడూ కంటిన్యూగా బాగా జరగాలని కోరుకుంటూ, బాగా మంచి ఆలోచన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడు. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి పని చేస్తున్నారు. అసలు ఎవరికి ఇలాంటి ఆలోచన అనేది రాదు. అటువంటిది ఆవిడకి రావడం, ఆయన అమల్లో పెట్టడం అనేది అది చాలా అరుదుగా జరిగేది. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా జరుగుతున్నందుకు. ఆయన నా దగ్గర ఎంతో చిన్నపిల్లగా తిరుగుతూ ఉండేది తను. అలాంటిది ఇంత మంచి ఆలోచన చేసి ఇంతమందికి ఇలా చేస్తుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేశ్వరరావు గారు వారు మరి ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. అలాగే లక్ష్మి గారు వారి దంపతులు, వారికి కూడా చక్కగా పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. వారు చల్లని దీవెనల ద్వారా వారి అమృత హస్తాల మీదుగా ఈ ప్రసాదం మీ చేతికి అంది మీకు కూడా మంచి బిడ్డలు పుట్టాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఐడియాని ఇచ్చిన మన అమ్మ మరి పావని మేడం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఆవిడ కూడా మరి లయన్స్ క్లబ్ దాదాపు 8 క్లబ్లకి జోన్ చైర్మన్గా ఉన్నారు జిల్లాలో. అలాగే విజయదుర్గ మరి ఆవిడ దుర్గా తేజ అనే క్లబ్కే ప్రెసిడెంట్గా ఉన్నారు. వాకర్స్ క్లబ్కి సెక్రటరీగా ఉన్నారు. అలాగా వారిని కూడా మాట్లాడాల్సిందిగా, మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మానంగా ఉంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి గుడ్ న్యూస్తో రావాలి. అలాగే నేను అడగగానే వచ్చిన ఆంటీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వరుసగా ఒక ఫోటో తీసుకుంటారు, తర్వాత ఇటు పెట్టుకున్నాం.